ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన హైడ్రోపోనిక్ గంజాయి. జిలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలో అగ్ని ప్రమాదానికి గురైన మొడియం రామచంద్రరావు పామ్ ఆయిల్ తోట. ఉపాధి హామీ పథకంలో ఫేస్ యాప్ ఆన్లైన్ మాస్టర్లను రద్దు చేయాలంటున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శివాపురం నందు నేత్రపర్వంగా రాజరాజేశ్వర స్వామి కళ్యాణం. జంగారెడ్డిగూడెం సాయినగర్ నందు దివ్యాంగుల ఉచిత వైద్య శిబిరం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులు. చేపతిని ప్రియులకు శుభవార్త. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో భారీ చేపలు చిక్కుతున్నాయి. గత ఆదివారం 38.5 కేజీల చేప మత్స్యకారులకు దక్కింది. పుట్లగట్లగూడెం గ్రామానికి తీసుకువచ్చి విక్రయించారు. తిరుమలాపురం గ్రామానికి చెందిన కూటమి నాయకుడు, ప్రముఖ కాంట్రాక్టర్ మువ్వా అభిరామ్ ఆ చేపను కొనుగోలు చేశారు. భారీ చేప ఎర్రకాలువ జలాశయంలో లభ్యం కావడంతో ఆ చేపను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. ఎట్టకేలకు 10,000 రూపాయలకు అభిరామ్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అఖిల భారత కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఔషధ దుకాణాలు బంద్ జంగారెడ్డిగూడెంలో విజయవంతమైంది. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కెమిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. జంగారెడ్డిగూడెం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు నున్నా చైతన్య కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆన్లైన్ లో విచ్చలవిడిగా మందుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అధిక డిస్కౌంట్ల పేరుతో కార్పొరేట్ విక్రయాలు చేస్తున్న కంపెనీలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ శివరామకృష్ణ, జంగారెడ్డిగూడెం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, సెక్రటరీ ప్రవీణ్, మెడికల్ షాప్ యజమానులు పోతుల గణేష్ కుమార్, కాకి రామకృష్ణ, చిన్ని, ప్రసాద్, చైతన్య, రామకృష్ణ, హర్ష, దిలీప్, బాలు, ప్రసాద్ పాల్గొన్నారు. మందుల వర్తక సంఘం పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మెడికల్ అసోసియేషన్ వారు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ వ్యాపారాన్ని అరికట్టడం. ఆన్లైన్ వ్యాపారం వల్ల యువత బెడతో పడుతుంది. అనాథరైజ్డ్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకుని మందులు అనాథరైజ్డ్ తీసుకుని బెడద్రోవ పడుతుంది. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు అనేసి మేము దాని గురించి ఈ బంద్ ఇది చేస్తున్నాం. మరీ ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థని నిర్మూలించాలి. కార్పొరేట్ వ్యవస్థలో ఏంటంటే మందులు అధిక డిస్కౌంట్లు ఇస్తారు. కానీ వాళ్ళ పర్సనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుంటా ఈ జనరిక్ మందులు చక్కగా జనరిక్ మందులు ఇస్తున్నారు. అదే జనరిక్ మందులు వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రిపేర్ చేసి వాళ్ళ బ్రాండ్ని అలవాటు చేస్తున్నారు. ఆ విషయం ప్రజలు గమనించట్లేదు. ఈ 40%, 80% అంటున్నారు. మనకు వచ్చేదే 16 to 20%. దీనికి వ్యతిరేకంగా కార్పొరేట్ వ్యవస్థను కూడా నిర్మూలించాలని మేము అనుకుంటున్నాం. కోవిడ్ టైంలో ఆన్లైన్ అమ్మకానికి గవర్నమెంట్ జీవో రాలేదు, పర్మిషన్ ఇచ్చింది అంతే. ఆ జీవో అమలు చేయకూడదని మేము బంద్ చేస్తున్నాం. అది మా యొక్క ప్రధాన ఉద్దేశం. 12,40,000 మంది మొత్తం రోడ్డుని పడుతున్నారు. దీంతో పాటు ఆధారపడిన కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ తర్వాత ఈ కార్పొరేట్ వ్యవస్థ బలమైతే ప్రతి వాళ్ళు దాంట్లో ఉండే ఎంప్లాయీస్ గా బతకాలని అనుకుంటున్నారు. దాని గురించి ప్రభుత్వం గమనించి అదే ఫార్మసిస్ట్ ఉన్నాడంటే ఫార్మసిస్ట్ ఆథరైజేషన్ లో ఆయమగా మంచి ఏ మందు కావాలంటే ఆ మందే ఇస్తాడు. తోటలో ఆన్లైన్ లో పంపించడం వల్ల ఇష్టారాజ్యంగా మందు చేసుకుని ఒకటికి 10 వాడుతున్నారు. దాని గురించి ప్రజలు గమనించండి. మన లోకల్ కెమిస్ట్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అఖిల భారత మెడికల్ కెమిస్టుల సమాఖ్య పిలుపు అనుసరించి జంగారెడ్డి మెడికల్ అసోసియేషన్ ద్వారా మేము ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. మా బయట రోడ్డు మీద షాపులన్నీ కూడా కూసేయడం జరిగింది. ప్రతి అటాచ్డ్ కౌంటర్ తీర్చే ఉంది. పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ డ్రగ్స్ అందుబాటులో ఉంటాయండి. ఇబ్బంది ఏమీ లేదు. మా వలన ఎవరికి ఇబ్బంది జరగకుండా మేము చర్యలు తీసుకున్నాం. ఊరు మొత్తం మీద 80 షాపులు ఉన్నాయి. 80 షాపులు మూసివేయడం జరిగింది. అటాచ్డ్ కౌంటర్లు మొత్తం తీసే ఉన్నాయండి. ఎమర్జెన్సీకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎమర్జెన్సీ మందులకి ఏ విధమైన ఇబ్బంది లేదు.
ఆన్లైన్ మందుల విక్రయాలను ఆఫ్ చేయాలని, కార్పొరేట్ షాప్ ఇచ్చే అధిక డిస్కౌంట్ అనేది మాయాజాలం అండి. అది డిస్కౌంట్ ఇవ్వడం ఏం కాదండి. ఆ మందుల్ని దానికన్నా మనమే తక్కువకి వచ్చాం వాళ్ళకన్నా రేటుకి. కానీ మనం బ్రాండ్స్ ఇస్తాం కాబట్టి మనకి రాట్ గారు రాసిన ప్రకారం మనం ఇవ్వాలి కాబట్టి మనం ఆ రేటుకి ఇవ్వలేమండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కౌంట్ మాయలో పడిపోయి వాళ్ళు ఏవితే పుచ్చుకుంటున్నారండి. అది కరెక్ట్ కాదు కదండి. అలాగైతే మేము చేయగలుగుతాం వ్యాపారం. డిస్కౌంట్ అని చెప్పి వాళ్ళ మందులు వాళ్ళ ఓన్ బ్రాండ్లు అమ్ముకుంటున్నారు. అదే బ్రాండ్ మందు ఒక టాబ్లెట్ మేము 10 రూపాయలకి అమ్మేది 40 రూపాయలకి అమ్మి డిస్కౌంట్ ఇస్తానండి. అది మేము 10 రూపాయలకి ఇచ్చేయగలమండి మేము. అది జరిగేదండి, మాయాజాలం అండి. అది 20వ తేదీన అఖిల భారత కెమిస్ట్ సంఘం మందుల దుకాణాల బంద్ నిర్వహిస్తుంది. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆన్లైన్లో మందుల విక్రయాలు అర్జెంటుగా నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ని వెంటనే తగ్గించాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి మా అఖిల భారత సంఘం ఏపీ, తెలంగాణ మొత్తం ఆల్ ఇండియా బంద్ నిర్వహిస్తుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బంద్కి ప్రజలందరూ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. హాస్పిటల్లో షాప్స్, అటాచ్డ్ కౌంటర్స్ అన్ని యథావిధిగా రన్ అవుతాయి. ఈ ఒక్కరోజే 20వ తారీఖు ఒక్కరోజే బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఉన్నాయో చక్కగా ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లి అవేర్నెస్ కల్పించాలని, సో ప్రజలకి అందరికీ హృదయపూర్వక మీ అందరి శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ బంద్కి మాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు, అంతేకాకుండా లోకల్ కెమిస్ట్లని ఈ విషయం దృష్ట్యా ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా. జంగారెడ్డిగూడెంలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ థియేటర్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావుతో కలిసి ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ అనే ఆంగ్ల అక్షరాలతో పసుపు రంగులో ఉన్న కేక్ చూపర్లను ఆకట్టుకుంది. మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు, బాటసారులు వాటిని స్వీకరించి సేద తీరారు. లక్ష్మీ థియేటర్ లో ఓసరవెల్లి చలనచిత్రాన్ని ప్రదర్శన చేశారు. వికలాంగుల అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. పలువురికి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ టౌన్ వైడ్ అధ్యక్షులు కోనేటి చంటి, వైస్ ప్రెసిడెంట్ శీలామంతుల రాంబాబు, గౌరవ అధ్యక్షులు ఈదుపల్లి అప్పారావు, కోరా చిన్న, గెడా అంజి, మాసవరపు చిట్టిబాబు, కాగితాల రాంబాబు, ఆటో ఎన్టీఆర్, ఎడ్లపల్లి ఏడుకొండలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తామని మీడియాతో పేర్కొన్నారు. నటుడు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ టాకీస్ వద్ద మజ్జిగ పంపిణీ, అలాగే కేక్ కటింగ్, అలాగే చిన్నపిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు గారు విచ్చేసి యువత మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, చెడు మార్గంలో నడకూడదని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మా తారక రాముడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున కోరుకుంటున్నామండి. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఉన్న లక్ష్మీ టాకీస్లో ఓసరవెల్లి అనే మూవీ ఫస్ట్ షో, సెకండ్ షో, అలాగే ఈరోజు 4 షోలు కూడా ఫ్యాన్స్ తరఫున వేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన థియేటర్ యాజమాన్యం కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వచ్చే డ్రాగన్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మా అమ్మాయిని అందరూ కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చెప్తూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై. నాకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్నీ ఎప్పుడైనా ఒక్క ఫోటో షూట్ అయినా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేశారు. పెరిగిన బస్సులను ఆర్టీసీ ప్రభుత్వ శాఖకు కేటాయించాలని, ఆర్టీసీఏ నియామకాన్ని నిర్వహించాలని, ఖాళీగా ఉన్న 0 పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగులు చేసే విధులను ప్రైవేటీకరణకు ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పీఆర్సీ కమిటీ నియమించి ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, అలవెన్స్లు, వేతన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ నెల 13వ తేదీ ప్రభుత్వం గవర్నమెంట్ యాజమాన్యంతో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రమాదాలకు సంబంధించి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగులపై బదిలీలు నిలిపివేయాలని, లేబర్ చట్టాలు, సర్వీస్ రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ జి రామారావు, డిపో ప్రెసిడెంట్ టి రత్నరాజు, డిపో సెక్రటరీ సిహెచ్ ప్రసాద్, గ్యారేజ్ సెక్రటరీ ఇజ్రాయిల్, గ్యారేజ్ ప్రెసిడెంట్ బివి రామారావు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎంఎం కుమార్, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర కమిటీ మరి ఉత్తర్వులు పంపించింది. దాంట్లో భాగంగా మొదటి రోజు మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మేము చేసేటువంటి డిమాండ్లు ఏంటంటే, మరి విద్యుత్ బస్సులు మరి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరి యోచిస్తూ ఉంది. ఆ విద్యుత్ బస్సులు ప్రైవేటు వ్యక్తులతో నడపాలని ఒక ఆలోచనలో ఉంది. మరి విద్యుత్ బస్సులు అనేవి రావడానికి మేము కూడా స్వాగతిస్తున్నాం, యూనియన్ వైడ్గా.
మరి ఆ విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ కార్మికులు ద్వారాగానే ఆర్టీసీ ఉద్యోగుల ద్వారాగానే నిర్వర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ పోటీ తత్వంలో ఉన్నాం. ఈ పోటీ తత్వానికి తగ్గట్టుగానే మేము ఏది గవర్నమెంట్ ప్రకటించినా దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకుని కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి స్త్రీశక్తి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి మాకు ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా స్త్రీశక్తి విషయానికి వచ్చేవాడికి మేము చాలా సక్సెస్ఫుల్గా మేము పనిచేసి అటు మరి ప్రయాణికులకు కానివ్వండి అధికారులకు కానివ్వండి మేము చాలా మెప్పు తీసుకున్నాం. ఎందుకంటే చాలా కష్టపడి మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. స్త్రీశక్తి విషయంలో మాకు ఎన్ని లోపాలున్నా సరిపడే బస్సులు లేకపోయినా పాత బస్సులే అయినా ఏమాత్రం కూడా సిబ్బంది సరిపోకపోయినా రిక్రూట్మెంట్లు లేకపోయినా మేము మరి ఆ స్త్రీశక్తి విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. మేము కోరేది ఒకటే, 0 టికెట్ ఎత్తేసి మరి ఏదైతే పర్సెంటేజ్ లెక్కన గవర్నమెంట్ ఇస్తుందో దాని ప్రకారంగా మిగతా టికెట్లు కొట్టగలిగే అర్హత ఉన్న వారికి మాత్రమే మరి కండక్టర్లు టికెట్లు కొట్టే విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు పిఆర్సీ మరి గత మరి 11వ పిఆర్సీ సరిగ్గా జరగలేదు, రివర్స్ పిఆర్సీ జరిగింది. ప్రభుత్వం మారింది కదా, 12వ పిఆర్సీ చాలా సక్సెస్ఫుల్గా మరి చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంతవరకు కూడా మరి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఇంతవరకు పిఆర్సీలో కమిటీని వేయలేదు, అసలు ఐఆర్ని ప్రకటించలేదు. అసలు దాని విషయంలో గవర్నమెంట్ నిమ్మక నీరుగా కూర్చుంది. అది కరెక్ట్ అని చెప్పి, ఎందుకంటే మేము కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే స్త్రీశక్తి విషయంలో మరి ఆర్టీసీ వారు చాలా కష్టపడుతున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారని మరి అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి పిఆర్సీని వెంటనే ఇవ్వాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నామండి. అంతేకాదు మాకు పెండింగ్లో ఉన్నటువంటి 4 DL రావాలండి, అరియర్స్ అని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు లీవ్ ఎన్కాష్మెంట్ విషయంలో మేము గతంలో కూడా మా లీవ్లు ఎన్నో పోగొట్టుకుని ఉన్నాం. అలా కాకుండా లీవ్ ఎన్కాష్మెంట్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాదు మరి దీర్ఘకాలికంగా మరి ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ యొక్క ధర్నా ద్వారా మేము డిమాండ్ చేయాం. తర్వాత రిటైర్డ్ అయిపోయినటువంటి చనిపోయినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి సెటిల్మెంట్లు జరగక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే వారికి సెటిల్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి మేము మీ ద్వారాగా మేము తెలియజేస్తాను. అంతేకాదు మరి ఇటువరకు గతంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఏదైనా వైద్య సదుపాయం కావాలంటే పాత విధానంలో చక్కని వైద్య సదుపాయం జరిగేది. అట్లాంటిది మరి ఇప్పుడు ఈహెచ్ఎస్ కార్డు అని చెప్పేసి చెప్పారు. దానివల్ల ఎవరికి అవసరం మరి సదుపాయం లేకుండా పోయింది, అవకాశం లేకుండా పోయింది. వెంటనే ఈహెచ్ఎస్ కార్డు మార్చి గతంలో ఏదైతే టీసీ కార్మికులు ఉపయోగించుకున్నామో ఆ విధానాన్ని మరలా ప్రతులారా మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ డిమాండ్లన్నీ కూడా మీడియా ద్వారా నేను గవర్నమెంట్కి తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెం సాయినగర్ నందు ఎల్ఎస్ఎం క్రైస్ట్ లవ్ చర్చ్ వద్ద దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు భారీ స్థాయిలో వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగాపే స్వచ్ఛంద సేవా నిర్వాహకులు ఆసిబాబు, కన్వీనర్ గిద్యోను, మిస్టర్ ఎబినేజర్, పూర్వ కౌన్సిలర్ వలవల తాతాజీ, పాస్టర్ కె కైలాస్లు సహకరించారు. వైద్యులు రీజనల్ మెడికల్ ఆఫీసర్ రమేష్ బాబు, డాక్టర్ శోభన్ కుమార్, డాక్టర్ నాగమణి, వైద్యులు ఎంఎస్ చక్రవర్తి తదితరులు వైద్య సేవలు అందించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన రావడంపై పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆసిబాబు, కన్వీనర్ గిద్యోను, రాఖడమణి దంపతులను ఎల్ఎస్ఎం క్రైస్ట్ లవ్ చర్చ్ తరపున సన్మానించారు. ఈ కార్యక్రమంలో కె రవి, కోనపాము శ్రీను, దిర్సిపాము అంజీ, పితాని గణేష్, దోలపల్లి రవితేజ, దుద్దె కిషోర్ పాల్గొన్నారు. ఎల్ఎస్ఎం చర్చ్ తరపున చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన మందులై ఏర్పాటు చేసిన ఇంకా ఆసిబాబు గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ఎంతమంది దివ్యాంగులకి ఆయన తరపున ఆయన శక్తి మించి కూడా కార్యక్రమాలు చేసుకొచ్చిన సోదరులు ఆసిబాబు గారికి, అలాగే ఫాస్టర్ గారు ఎబినేజర్ గారికి ఆయన గురించి నేను చాలా విన్నాను. చాలా మంచి మనిషి. అలాగే
గిద్యోని గారికి, మిగతా వచ్చిన సంఘ సభ్యులకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి సేవా కార్యక్రమంలో నన్ను గుర్తించి పిలిచిన ఫాస్టర్ గారికి, సోదరులు ఆసిబాబు గారికి, కిషోర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మంచి ప్రోగ్రాములు ఎందుకంటే వేరే వేరే కార్యక్రమాలు చేయొచ్చు. మరి ఈరోజు 20వ తారీఖు మే నెల 2026 సంవత్సరం దివ్యాంగులందరూ కూడా మెడికల్ క్యాంప్ అదేవిధంగా చేస్తాము. LSM క్రైస్ట్ లవ్ చర్చ్ తరపున ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నాము. మరి యొక్క దివ్యాంగులకు అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఆశబాబు గారు, అదేవిధంగా గిడియోన్ గారు, మరి వారి సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ వారి యొక్క యోగక్షేమాలను పట్టించుకుంటూ వారిలో చక్కటి ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. మరి ఆసిబాబు గారు, గిద్యోన్ గారు వారిని అభినందిస్తూ ఉన్నాం. మరి స్థానికంగా మాకు సహకరించినటువంటి క్రైస్ట్ లవ్ చర్చ్ సభ్యులందరూ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నాకు తెలియగా మొట్టమొదటిగా ఈ మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసినటువంటి ఖుషీరావు గారు మాస్టర్ గారికి వారి యొక్క ఖాళీ స్థలం, ఇంటి వద్ద చర్చిదారు ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క డాక్టర్ జె రమేష్ బాబు గారి నాయకత్వంలో మా అందరికి కూడా ఈ యొక్క సుమారు 100 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులైన వారు వచ్చారు. వీరికి ఏదైతే బీపీ, షుగర్, ఈసీజీ, అదేవిధంగా కంటి పరీక్షలు, తర్వాత స్త్రీలకు సంబంధించిన పరీక్షలు, అనేకమైన పరీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మరి అగాపే బడి వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిబాబు గారికి నా ధన్యవాదాలండి. అగాపే బడి సంయుక్త సహకారంతో అగాపే ప్రాంగణంలో ఉన్నటువంటి సూర్పరాజ్ కాలనీలో ఉండేటువంటి అగాపే ప్రాంగణంలో ప్రతి నెల వికలాంగుల లేక విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విభిన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ని మాకు ప్రియులు గౌరవనీయులైనటువంటి కృషీవరరావు గారి సహకారంతో మేము ఇక్కడ వారి చర్చి ఆవరణలో నిర్వహించడం జరుగుతూ ఉందండి. ఈ కార్యక్రమానికి మరి కన్వీనర్గా బ్రదర్ గిడియన్ ఏలూరు బడి వ్యవస్థాపక అధ్యక్షులు, తర్వాత అగాపే అధ్యక్షులుగా బి ఆసిబాబు అనేటువంటి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామండి. ఈ చుట్టుపక్కల ఆయా గ్రామాల నుంచి దూరంగా ఏలూరు నుంచి కూడా కొంతమంది విభిన్న ప్రతిభావంతులు తమ ఆరోగ్య సమస్యల గురించి పరిష్కారం చేసుకోవడం కోసం ఇంతవరకు వచ్చారండి. ఇక్కడ ఈ కార్యక్రమంలో రీజనల్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీ రమేష్ బాబు గారు, బి రమేష్ బాబు గారు మరి జనరల్ మెడిసిన్ డాక్టర్గా, తర్వాత నాగమణి గారు శ్రీమతి ఎం నాగమణి గారు గైనకాలజీ స్పెషలిస్ట్గా, తర్వాత శోభన్ కుమార్ గారు కంటి స్పెషలిస్ట్గా, ముగ్గురు వైద్యులు ఈ వైద్య శిబిరంలో తమ సేవల్ని అందిస్తున్నారండి. మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ సేవల్ని ఉపయోగించుకుని మేలు పొందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి సప్తమ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని తరించాలని ఆశించారు. జగజ్జనని జగన్మాత త్రిశక్తి స్వరూపిణి నవమాత శ్రీ చక్ర శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో గత 3గా వారి ఆలయ సప్తమ వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు, నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవల సభ్యులు, మరి వివిధ మహిళల సభ్యులు, అన్ని వర్గాల వారు ఈ నిర్వహణకి జ్యోతిగా తమ సహాయ సహకరించున్నారు. వీరందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవేతంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు, స్వాములు, అలాగే ప్రజలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి వారి సహాయ సహకారం అందించి ఉన్నారు. మనందరికీ మన ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలకి లోక కళ్యాణార్థం మరి జంగారెడ్డిగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమాలు జరుగుతుంది. మరి అందరికీ వారి మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః. శ్రీక్షేత్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో సప్తమ వార్షిక మహోత్సవాలు భాగంగా ఈరోజు 3వ రోజుగా ఆలయంలో ఉదయకాలం నుండి కూడా
పూజారి కార్యక్రమాలు, అమ్మవారికి విశేషమైనటువంటి దర్శనాలు, అలాగే మూడో రోజుగా ఈ రోజు తృతీయ వార్షికోత్సవాన్ని ముగించుకొని మూడో రోజుగా ఈ రోజు మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం మన యొక్క ఆలయంలో నిర్వర్తించడం జరిగింది. అలాగే ఈరోజు సాంధ్యాయని విద్యానికేతన్ వారిచే చిన్నపిల్లల చేత భగవద్గీత కార్యక్రమం కూడా పారాయణ కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించడం జరిగి ఉన్నది. అలాగే మన యొక్క ఆలయంలో సప్తమ వార్షికం విశేషంగా ఎంతో వైభవపేత జరిగింది. శ్రీమాత్రే నమః. ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేజ్ యాప్ ను ఆన్లైన్ మస్తర్లను రద్దు చేయాలని, బీబీజీ గ్రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. జంగారెడ్డిగూడెం మండలంలో పట్టణపాలెం, పంగిడిగూడెం గ్రామ సచివాలయాల వద్ద ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపాధి హామీ చట్టం అమలుపై ధర్నాలు నిర్వహించి సచివాలయం కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. సంఘం మండల కమిటీ సభ్యులు జోడి సూర్యచంద్ర అధ్యక్షత వహించారు. సంఘం జిల్లా నాయకులు ఎం జీవరత్నం ముఖ్య అతిథిగా పాల్గొని కూలీలతో మాట్లాడారు. పేస్ యాప్, ఆన్లైన్ మాస్టర్లు, వేసవిలో కూలీలు పడుతున్న ఇబ్బందులు, పనిచేస్తున్న కూలీలకు చెల్లించని వేతనాలు తదితర సమస్యలను కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కరువుల దుర్గారావు, బోడుగ అర్జునరావు, బి కృష్ణ, నాగేశ్వరరావు, బోడిక లక్ష్మి, బోడిక వసంతరావు, కె సత్యనారాయణ, ఎం బాలరాజు, ఎం అశోక్, ఏ వెంకటేష్, ఎం నాగేంద్ర, జి కృష్ణ, మహాలక్ష్మి, బేలం రాధా, అన్నిక వెంకటలక్ష్మి పాల్గొన్నారు. తమ హక్కులకై పోరాటం చేయడానికి, నిరసన చేయడానికి, అలాగే గ్రామ సచివాలయం కార్యదర్శి గారికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇవ్వడానికి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయ కార్మిక సంఘం 2005 సంవత్సరంలో పోరాడి సాధించుకుంది. గ్రామాల్లో కూలీలకు పనులు లేక, ఇలా తింటాక తిండి లేక ముసలోళ్ళు పనులకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ ఉపాధి హామీ చట్టానికి 100 రోజుల పనులు, 100 రూపాయలు వేతనం ఇవ్వాలనేది అప్పుడు దీన్ని సాధించుకున్న కాడి నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడడం కోసం ఇప్పటికి అనేక మారు పోరాటాలు, ఉద్యమాలు చేసి 350 రూపాయలు వచ్చే వరకు వ్యవసాయ కార్మిక సంఘం పోరాడి సాధించింది. కానీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ చట్టాన్ని తీసేయాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ పేరు మార్చి బీబీజీ గ్రామ్జీ పేరు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలోనే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకొచ్చిన చట్టంలో ఉన్న అంశాలు ఏంటంటే ఏదైనా సరే అడిగే హక్కు లేకుండా చేశారు. ఇప్పుడు దాని ఫలితంగా ఏంటంటే పేస్ యాప్ తీసుకొచ్చారు. ఈ పేస్ యాప్ ఏంటంటే ఉదయం 6 గంటల కంటే తెల్లారకుండానే కూలీలు పనిలోకి వెళ్ళి ఉంటేనే తప్ప ఈ పేస్ యాప్ పడదు. పేస్ యాప్ పడకపోవాల్సిన ఫలితంగా మొన్నే మీరు చూశారు, రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో 6 పేస్ యాప్ పడతలేదని అక్కడ ఉన్నటువంటి వంతులెక్కి పేస్ యాప్ తీసే ప్రయత్నంలో ఒక లారీ టిప్పర్ వచ్చి కొట్టి చనిపోతే 6 చనిపోయారు. ఈ 6 చనిపోయారు. వీళ్ళకి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25 లక్షల రూపాయలు ఎక్స్రేస్ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద ఈ పేస్ యాప్ రద్దు చేయాలని, అలాగే ఉదయం సాయంత్రం ఆన్లైన్ మత్తలు రద్దు చేయాలని, 200 రోజులు పనులు కల్పించి 600 రూపాయలు కూలి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు 15 రోజులకు ఒకసారి వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం కోరుతా ఉంది. అక్కడితో కాకుండా ఇందులో ఏవైతే ఉన్నాయో వేసవి కాలంలో సంబర్ ఎలవెన్స్ 50 రూపాయలు కలపాలని, అలాగే రోజువారీ మస్తర్లు వేసి వారం ప్లేసిప్లు ఇవ్వాలని అన్ని డిమాండ్లతోటి ఈ రోజు నాడు పట్టినపాలెం సచివాలయం వద్ద ధర్నా చేస్తా ఉన్నాం. వింత పత్రం కూడా సచివాలయం కార్యదర్శి గారికి ఇస్తాం. ఈ సచివాలయం కార్యదర్శి గారు రాష్ట్ర ప్రభుత్వానికి, పై అధికారులకు పంపాలని, భవిష్యత్తులో పేస్ యాప్ రద్దు చేయాలని, ఏదైతే గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇదే గనక కొనసాగిస్తే ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదయం మాత్రం, మధ్యాహ్నం మాత్రం, సాయంత్రం మాత్రం అనే ఆన్లైన్ ఫోటో యాప్ తోటి పేదలకే పెను ప్రమాదంగా ఉంది. దీని వల్ల చనిపోయే ప్రమాదంగా ఉంది. కాబట్టి ఈ కూలీలందరి తరపున, ఉపాధి హామీ కూలీలందరి తరపున పేస్ యాప్ రద్దు చేయాలి. 200 రోజులు పనులు పెంచి 600 వేతనం ఇవ్వాలి. 3 కోట్ల ఆన్లైన్ మద్దతు రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్,
యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5:30 నుండి ఆలయ ధర్మకర్త దల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. దల్లి ప్రదీప్ రెడ్డి దుర్గా దంపతులు, దల్లి జయరాం ఉమా దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పర్వదినాలలో ఆలయంలో విశేష పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని జిల్లా నుండి పారద్రోలేందుకు అధికార యంత్రాంగం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో వారు కీలక ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, డ్రగ్స్ రవాణా లేదా వినియోగం చేస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని, అటువంటి వారిపై శాశ్వత క్రిమినల్ రికార్డు నమోదవుతుందని, దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు పాస్పోర్ట్ జారీకి వారు అనర్హులవుతారని హెచ్చరించారు. గంజాయి వినియోగంపై తరచుగా మారుమూల ప్రాంతాలలో డ్రోన్ ద్వారా నిఘా ఉంచి ర్యాపిడ్ టెస్ట్ ద్వారా అనుమానితులను పరీక్షించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో పోస్టర్లు, సదస్సుల ద్వారా మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. ఔషధ దుకాణాలలో నార్కోటిక్ డ్రగ్స్ విక్రయాలపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని అన్నారు. పిల్లల ప్రవర్తన, వారి స్నేహాల పట్ల తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, చిన్న వయసులోనే సిగరెట్లు, మత్తు పదార్థాలకు బానిస కాకుండా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. డ్రగ్స్ పెడ్లర్ల సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 లేదా నేషనల్ హెల్ప్ లైన్ 14446 కి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. రైళ్లు, రవాణా వాహనాల ద్వారా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టడానికి ఆపరేషన్ విజయ్, వజ్ర ప్రహార్ ద్వారా గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి పరిసర ప్రాంతానికి చెందిన గాదే ఏసయ్య బల్లరిక్ష నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మార్కెట్ నుంచి రైతు బజార్కు కూరగాయలు తరలించే పనిలో ఉన్న సమయంలో సరుకు ఆలస్యంగా తెచ్చాడన్న కారణంతోనో మరేదైనా కారణమో తెలియదు గాని రైతు బజార్లో ఓ దుకాణ యజమాని ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ఏసయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం భక్త సంద్రమైంది. బుధవారం సందర్భంగా పంచామృత అభిషేకం చేశారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీ నందు పామాయిల్ తోట అగ్నికి ఆహుతయింది. ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పులు వ్యాపించాయని సమాచారం. ఆ నిప్పు రవ్వలు పామాయిల్ తోటలోని ఎండిన ఆకులపై పడటంతో మంటలు వ్యాపించాయి. దీని కారణంగా పామాయిల్ తోట అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుకున్నారు. 2 ప్రయాణికుల నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేసే 8.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసినా ఏదో ఒక రూపంలో గంజాయి అక్రమ మార్గంలో రవాణా అవుతూనే ఉండటంపై సర్వత్రా చర్చ సాగుతోంది. గంజాయి అక్రమ రవాణాపై పోలీసు వ్యవస్థ గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో విమానాశ్రయంలోనే పట్టుబడుతున్నారు. అదేవిధంగా బెంగళూరులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా 2 విదేశీయులు సహా 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రహదారి భద్రతా కమిటీ సమీక్షా సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్ సేఫ్టీ కమిటీ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం, సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం అని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల కారణంగా ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదు అనే ఉద్దేశంతో బుధవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రమాదాలకు కారణమవుతున్న అనధికార కట్టడాలు, ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. బస్సులు, లారీల ఫిట్నెస్ ను కఠినంగా పరిశీలించాలని, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేసి యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, బస్సులలో అగ్నిమాపక భద్రతను తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక వెలుగునిచ్చే ఎల్ఈడి లైట్లు, శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లు వాడే వాహనదారులతో పాటు వాటిని అమర్చే షాపు యజమానులపై కూడా చర్యలు ఉంటాయని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మితిమీరిన వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్లపై పటిష్టమైన నిఘా ఉంచాలని సూచించారు. ప్రమాద క్షతగాత్రులకు గోల్డెన్ అవర్ లో వైద్యం అందేలా 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని, కేంద్ర ప్రభుత్వం పీఎం పథకం ద్వారా లభించే 1,50,000 రూపాయల వరకు నగదు రహిత చికిత్స గురించి ఉప రవాణా కమిషనర్ వివరించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని డీఈఓను ఆదేశించారు. ప్రజా రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన హైడ్రోపోనిక్ గంజాయి. జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలో అగ్ని ప్రమాదానికి గురైన మొడియం రామచంద్రరావు పామాయిల్ తోట. ఉపాధి హామీ పథకంలో ఫేస్ యాప్ ఆన్లైన్ మాస్టర్లను రద్దు చేయాలంటున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శివాపురం నందు నేత్రపర్వంగా రాజరాజేశ్వర స్వామి కళ్యాణం. జంగారెడ్డిగూడెం సాయినగర్ నందు దివ్యాంగుల ఉచిత వైద్య శిబిరం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులు. వార్తలు సమాప్తం. నమస్కారం.